కిస్మత్పూర్లోని సాయిబాబా కాలనీలో నివసిస్తున్న ఒక మహిళ 16/7/2024 రోజు సుమారు 7:10 డ్యూటీ ముగించుకొని బుద్వేల్ బస్టాప్ వద్ద నిలబడి ఉంది. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లోని బుద్వేల్ వాటర్ ఫిల్టర్ ఎదురుగా ఉన్న ఆమె ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉంది. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఆమె మెడలోని సుమారు 3.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆ తర్వాత నిందితులిద్దరూ హార్టికల్చర్ యూనివర్సిటీలోని పొదల్లోకి పారిపోయి పరారయ్యారు. వెంటనే ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను మళ్లీ చూస్తే వారిని గుర్తించగలనని ఆ మహిళ పేర్కొన్నారు. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజేంద్ర నగర్ పోలీసులు ఆ ఇద్దరు నేరస్తులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి మొత్తం 6 కేసులలో 11,10,000 విలువైన సుమారు 15 తులాల బరువున్న 6 బంగారు గొలుసులను రికవరీ చేశారు పోలీసులు. మీడియాకు వివరాలను వెల్లడించారు. This is the fourth incident to Jodhabad में घटना में पकड़ा होते हैं हमको विशेष करते हैं हम भी ये चैलेंज लिए क्योंकि पूरा हेल्पलेस लोगों को वुमेन एज में वही टाइम అంటే 16వ తారీఖు రోజు బుద్వేల్ ఎక్స్టెన్షన్ దగ్గర ఒక లేడీ 7-8 మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక అతనేమో కిందకు తోసేస్తాడు. ఇంకొక అతను ఆ మీద కాలు పెట్టి చైన్ లాక్కొని పారిపోయినారు. అది పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గర ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో అక్కడ అది 4వ అఫెన్స్ అని అందరూ బుద్వేలు కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది. అప్పుడు రాజేంద్ర నగర్ డిఐ గంగాధర్ గారు, తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ వాళ్ళ టీమ్స్ అన్నీ అక్కడికి వచ్చి ఇది 4 సార్లు అదే టైంలో అదే ప్లేస్లో ఈ ఓల్డ్ ఏజ్డ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్గా తీసుకొని అందరూ చాలా మెటిక్యులస్గా పనిచేయడం జరిగింది. దీంట్లో వారం రోజుల్లోనే వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు తిమ్మాజీపేట మండలంకి సంబంధించిన ముడావత్ పాండు, ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి వాడు పాండు 21 కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు. సేవియా అనేవాడు 18 కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. సేవియా 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే. తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకుముందే పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. వాళ్ళిద్దరు పీడీ యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్, తర్వాత షాద్ నగర్ వీటిలో 6 కేసులలో స్నాచింగ్స్లో ఉండటం జరిగింది. వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటుందో, తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు, ఆ లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడే చేస్తున్నారనేది వాళ్ళ కన్ఫెషన్లో వచ్చింది. తర్వాత వాళ్ళని పట్టుకొని ఈ 6 కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో వేరే ఆర్గనైజ్డ్ కాకుండా లోకల్ వాళ్ళకి అమ్మటంతో ఆ గొలుసులన్నీ రికవరీ చేయడం కూడా ఈజీ అయింది. ఇప్పుడు 6 ప్రాపర్టీస్లో మొత్తం 15 తులాసు 11 lakhs వర్త్ ఉన్న గోల్డ్ని కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఈ 22వి 2 కేసులు వెళ్ళాయి, 23వి 3 కేసులు, 24ది లాస్ట్ మొన్న అయింది ఈ కేసుల్లో చేయడం జరిగింది. దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలార్దేవపల్లి పోషించినాడు. అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది చేస్తే వీళ్ళే చేస్తుంటారు అనేది క్లూ తీసుకురావటము, ప్లస్ అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు సిసిఎస్ టీంలో కూడా పనిచేశారు చాలా బాగా. వసంత్ అని చెప్పి, లఖన్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము సపరేట్గా అభినందించి సిపి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఈ పంచనామా రాయడానికి వాళ్ళు వచ్చి చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఎందుకంటే విలేజ్లో ఇక్కడే మన పక్క ఊర్లో ఉండి వాళ్ళకి 3 ఏళ్ల నుంచి పోయి దొరకమనుకున్నవి దొరకటము, ప్లస్ ఈరోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. టైం ఉంటే ఈరోజే వాళ్ళకి విక్టిమ్స్కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం. ఒకవేళ టైం అయిపోయినా రేపటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్కి కూడా అందించే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. చాలా ఛాలెంజింగ్గా తీసుకొచ్చి ఇప్పుడు మాకు చాలా నమ్మకంగా అయినా సరే ఇది బట్టి ఇది వ్యక్తి వెళ్తాడు
మేము ఇంకా రికవరీ అవుతుంది అనుకోలేదు అసలు. సాఫ్ అయ్యాను ఇల్లు వచ్చినా నేను సార్తో మాట్లాడి నా భర్త అప్పుడే సార్ చాలా